ఇక అసెంబ్లీ నుంచి విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీలు మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై 2 రోజులు చర్చించిన ప్రభుత్వం అన్నదాతలకు ఎలాంటి భరోసా కల్పించిందో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యేల సస్పెండ్కు నిరసనగా అసెంబ్లీని ముట్టడించి అరెస్టైన యూత్ కాంగ్రెస్ నేతలను గోషామహల్ పిఎస్లో పరామర్శించి సంఘీభావం తెలిపారు నేతలు. ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగిన ఎమ్మెల్యేలను బయటకు పంపడం సరికాదన్నారు. సొంత పార్టీ సభ్యులతోనే సభ నడపడం గొప్ప అనుకుంటే అది సభానాయకుడికి విఫలం తప్ప అది సక్సెస్ కాదు. ఈరోజు ఈనాటి ముఖ్యమంత్రి ఒకనాడు యూత్ కాంగ్రెస్లో ఉండి యూత్ కాంగ్రెస్ అంటే ఏందో తెలుసు. రేపు రాష్ట్రంలో ఎటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా జాగ్రత్త అనే మాట సందర్భంగా చెప్తాను. నిన్న మీరు శాసనసభ్యుల్ని బయట వారేసి సస్పెన్షన్ చేయొచ్చు, కానీ ఇంటా బయట కూడా కాంగ్రెస్ పార్టీ కానీ యువజన కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల పక్షాన నిల్చుంటా, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండడానికి ఈ యొక్క శాసనసభను ముట్టడి చేయడం కానీ, భవిష్యత్తులో ఇంకా ముఖ్యమంత్రిని కానీ శాసనసభ్యుల్ని కానీ ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే యువజన కాంగ్రెస్ మిగతా అన్ని సంఘాలు కలిపి రోడ్ల మీద కూడా రానియకుండా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అడ్డుకునేటువంటి ఒక కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1/3 ఉన్న మెంబర్లనే వాళ్ళు ఇచ్చే డిమాండ్ అంటే ఇచ్చిన ప్రామిస్ కూడా అతను ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ గురించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేస్తున్నప్పుడు ప్రజాస్వామికంలో మైనార్టీ వాయిస్ కూడా వినాల్సిన కనీస అర్హత కూడా తెలియని ముఖ్యమంత్రి సస్పెన్షన్ చేయడం అనేది ప్రజాస్వామిక కోని.